హలో ఆల్, గుడ్ మార్నింగ్ అండ్ ఇవాళ వచ్చేసి మండే అనమాట. మాకు టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అలా అవుతుంది. ఇవాళ సంస్కృతిని మేము టాగెస్ ముట్టర్లో జాయిన్ చేపిద్దామని చెప్పి వెళ్తున్నాము. టాగెస్ ముట్టర్ ఎవరు అని చెప్పి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఈ ఫర్దర్ వీడియోలో. టాగెస్ ముట్టర్ అనేది కైండ్ ఆఫ్ డే కేర్ సెంటర్, బట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా. అండ్ ఈ వీడియో ద్వారా నేను ఇంకా మీకు ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, టాగెస్ ముట్టర్కి జాయిన్ చేసినప్పుడు మన కంట్రిబ్యూషన్ ఎంత, అంటే మనం ఎంత పే చేయాలి అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఎంత పే చేస్తుంది అదొకటి మీకు చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సంస్కృతి ఐన్గి ఓనింగ్ సైట్లో ఎలా అడ్జస్ట్ అవుతుంది. ఐన్గి ఓనింగ్ సైట్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఐన్గి ఓనింగ్ సైట్ అంటే మీనింగ్ ఏంటి అంటే, నేను కూడా సంస్కృతితో రోజు వెళ్తానమాట టాగెస్ ముట్టర్ దగ్గరికి, తను అడ్జస్ట్ అయ్యేంత వరకు తన ఓన్గా. సో నేను వెళ్ళే ఈ టైంని ఐన్గా ఓనింగ్ సైట్ అంటారు అనమాట, ఈ పీరియడ్ మొత్తాన్ని. సో నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను, సంస్కృతి ఫస్ట్ రోజు ఎలా ఉంది, 5th డే ఎలా ఉంది, ఆర్ 7th డే ఎలా ఉంది అని చెప్పి ఈ వీడియో ద్వారా అది కూడా చూపిస్తాను మీకు. ఇంకొకటి ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, అసలు ఈ టాగెస్ ముట్టర్ ఎవరు, టాగెస్ ముట్టర్కి అండ్ కిండర్ క్రిప్పేకి మధ్య తేడా ఏంటి. కిండర్ క్రిప్పే అంటేనేమో డే కేర్ సెంటర్ అనమాట, టాగెస్ ముట్టర్ కూడా కైండ్ ఆఫ్ డే కేర్ సెంటరే. బట్ నేను మీకు చెప్తాను ఇంకా ఫర్దర్గా డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. సో నేను ఈ మూడు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి సంస్కృతిని జాయిన్ చేపిద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. తను ఫస్ట్ రోజు ఎలా ఉంటుందో చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏడుస్తుందా లేకపోతే ఎగ్జైట్ అవుతుందా అని చెప్పి. నార్మల్గా అయితే తన పిల్లల్ని చూడగానే ఫస్ట్ ఎగ్జైట్ అయ్యి రాగాలు తీస్తూ ఉంటుంది, లేకపోతే ఆడుతూ ఉంటుంది అనమాట. బట్ చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని చెప్పి. యా, సో అది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్న పాయింట్స్ అండ్ చూపిద్దాం అనుకున్న థింగ్స్ అని. ఇది వచ్చేసి సంస్కృతి సెకండ్ డే టాగెస్ ముట్టర్ దగ్గర. చాలా బాగా ఆడుకుందనమాట. టాగెస్ ముట్టర్ కూడా చాలా బాగా ఆడుకుంటుంది. మామూలుగా అయితే పిల్లలు ఎవరు అసలు ఫస్ట్ రోజు మదర్ దగ్గర నుంచి రారు, బట్ తను వచ్చింది, అందరితో కలిసిపోయింది, ఆడుకుంటుంది. తను చాలా తొందరగా ఇక్కడ అడాప్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది అనమాట. కానీ థింగ్స్ వర్ నాట్ ద సేమ్ యాజ్ వి ఎక్స్పెక్టెడ్. తను ఏడ్చింది, అంటే 4th or 5th డే నుంచి ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట. నేను తను అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నానని చెప్పి అర్థమైపోయి తనకి. 3rd డే సంస్కృతి టాగెస్ ముట్టర్ దగ్గర. ఏంటి ఇంత బాగా ఆడుకుంటుంది 3rd డే అని చూస్తున్నారు కదా, లేదండి బాగా ఏడ్చింది. అప్పటి వరకు ఏడ్చి ఎక్కిళ్ళు పడిందనమాట. కానీ ఇంకా టాగెస్ ముట్టర్ ఏంటంటే ఎలా అయినా సరే అక్కడ అలవాటు చేపిద్దామని చెప్పి మెల్లగా ఇంకా తనని మాటల్లో పెట్టి తను ఏదో రైమ్స్ పాడుతూ తీసుకుంది. ఇంకా తను ఆ రైమ్స్లో మర్చిపోయింది అనమాట ఏడుపు సంగతి. వెళ్ళిపోయింది తన దగ్గరికి, ఆడుకుంటుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే మన దగ్గర లాగా పిల్లలు బాగా బలవంతంగా ఉంచి అలవాటు చేయించరు. అంటే వాళ్ళు ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్లో కూడా చాలా హ్యాపీగా ఉండాలి, ప్రెజర్తో ఉండకూడదని చెప్పి. ఒకవేళ వాళ్ళు కనుక ఏడిస్తే ఇమీడియట్గా పంపించేస్తారు ఇంటికి. అంటే మళ్ళీ నెక్స్ట్ రోజు ఇక్కడికి రాను అనే సిచ్యువేషన్ వరకు తీసుకురారనమాట వాళ్ళు. వాళ్ళు ఏడిస్తే ఒకవేళ వెంటనే తీసుకెళ్ళిపోమంటారు ఇంటికి. వాళ్ళని స్లోగా అలవాటు చేయనిస్తారు. మ్యాక్సిమం 8 weeks అవ్వనివ్వండి, 1 month అవ్వనివ్వండి, 2 months అవ్వనివ్వండి, పేరెంట్స్ని రమ్మంటారు. వాళ్ళు స్లోగా ఈ ఎన్విరాన్మెంట్లో అలవాటు అయ్యేంత వరకు కూడా వాళ్ళని స్లోగా ఆడిస్తారు తప్ప ప్రెజర్తో బలవంతంగా ఇక్కడ కూర్చోపెట్టరు అసలు. మన దగ్గర లాగా స్కూల్లో.
get snapping. And be prepared on this. Okay? ఇది వచ్చేసి 5th డే అనమాట. చూడండి ఎంత ఏడ్చిందో సంస్కృతి. నేను పార్క్కి వచ్చేసాను అనమాట సంస్కృతిని అక్కడ వదిలేసి ఆడుకునేటప్పుడు. బట్ నేను వచ్చిన తర్వాత 10 నిమిషాల్లోనే స్టార్ట్ చేసిందంటే ఏడవడం. ఇంకా తను నాకు కాల్ చేసింది, ఏడుస్తుంది సంస్కృతి తీసుకెళ్ళమని చెప్పి. నేను ఇంకా తీసుకొస్తున్నాను. యాక్చువల్గా వాళ్ళ రోజు రవీంద్ర డ్రాప్ చేస్తాడు మమ్మల్ని, బట్ ఇవాళ తను ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాడు అనమాట ఆఫీస్కి, వర్క్ ఉందని చెప్పి. ఇంకా నేనే ట్రైన్లో తీసుకొస్తున్నాను. చాలా ఏడ్చింది ఇవాళ. ఇది వచ్చేసి 6th డే. రోజు ఏంటంటే టాగేస్ మోటారు ప్లే గ్రౌండ్కి తీసుకొస్తుంది వాళ్ళని, వెదర్ని బట్టి. ఒకవేళ రెయిన్ లేకపోతే సో ఇవాళ కూడా తీసుకొచ్చింది అనమాట 6th డే. అప్పటి వరకు పిల్లలందరూ దాని దగ్గరే ఉన్నారు, ఆడుకున్నారు సంస్కృతితో. ఇంకా తన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అందరినీ కిండర్ వాగన్లో ఎక్కిస్తుంది. సంస్కృతిని ఎత్తుకుంటుంది అనమాట, ఎందుకంటే చిన్నపిల్ల కదా, దీన్ని ఎత్తుకుంటుంది. మిగిలిన వాళ్ళందరినీ అందులో కూర్చోబెట్టి తీసుకెళ్తుంది అనమాట. సో ఇంకా అందరినీ అందులో కూర్చోబెడుతుంది, దీన్ని ఇక్కడ లాస్ట్కి తీసుకెళ్దామని చెప్పి. నేను స్లోగా సంస్కృతి దగ్గర నుంచి వెనక్కి వచ్చేసాను అనమాట. చూడండి వెతుక్కుంటుంది నా కోసం, అటు ఇటు చూస్తుంది అనమాట. ఇప్పటివరకు ఇక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళిందని చెప్పి. బట్ నేను తన వెనకాలే ఉన్నా. హలో గైస్, సో ఇప్పుడు మాకు టైం వచ్చేసి 12 అలా అవుతుంది. అండ్ ఇవాళ 7th డే అనమాట సంస్కృతిని టాగేస్ మోటార్ దగ్గర పంపించి. టుడే షీ ఈజ్ డూయింగ్ లిటిల్ బిట్ బెటర్ అనిపించింది. కొంచెం హోప్స్ వచ్చాయన్నమాట ఇవాళ. మేము ఫస్ట్ రోజు సంస్కృతిని టాగేస్ మోటార్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ రోజు చాలా బాగా ఆడుకుంది. ఈవెన్ టాగేస్ మోటార్ కూడా షాక్ తిన్నదనమాట, ఇంత బాగా ఆడుకుంటుంది ఏంటి అని. అంటే చాలామంది పిల్లలు అసలు దగ్గరికి రారంట. బట్ 3rd డే మాకేమర్థమైందంటే నేను అక్కడ ఉండడం వల్ల ఆడుకుంది బాగా అని చెప్పి అర్థమైంది. నేను ఎప్పుడైతే 3rd డే తనకు కొంచెం దూరంగా వెళ్ళిపోయానో షీ స్టార్టెడ్ క్రయింగ్ అనమాట. 3rd డే నుంచి తనకు ఒకటి ఏం పడిపోయిందంటే మా ఇంట్లో ఓకే మా అమ్మ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోద్దని చెప్పి. బట్ తర్వాత ఎప్పుడైతే టాగేస్ మోటార్ దగ్గరికి వెళ్తున్నామో ఇంకా అప్పుడు బెల్ రింగ్ చేయగానే తను డోర్ ఓపెన్ చేయగానే తను చూసి ఏడ్చేస్తుంది అనమాట. బట్ ఇవాళ కొంచెం బెటర్ అనిపించింది, వాళ్ళతో ఆడుకుంటుంది. నేను అఫ్కోర్స్ వెళ్ళగానే ఏడవడం అయితే ఏడ్చింది రోజుట్లాగానే. బట్ తన దగ్గరికి వెళ్ళింది కొంచెం ఇవాళ పిల్లలతో ఆడుకుంటూ ఉంది. స్లోగా నేను తనకి వెనక్కి వచ్చేసాను అనమాట, వెనక్కి వచ్చి బయటకు వచ్చాను ఇప్పుడు. సో తను ఎప్పుడైతే ఏడుస్తుందో అప్పుడు నాకు టాగేస్ మోటార్ కాల్ చేస్తాను అనమాట. ఇట్స్ బిన్ హాఫ్ ఎన్ అవర్, స్టిల్ ఐ డెంట్ గెట్ ఎనీ కాల్. మేబీ షీ ఈజ్ డూయింగ్ గుడ్ అనుకుంటా. ఎప్పుడు తను ఏడిస్తే ఒకవేళ నాకు కాల్ చేస్తుంది. సంస్కృతికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ల్యాచింగ్ అనమాట. ల్యాచింగ్ అంటే షీ ఆల్వేస్ వాంట్ టు ల్యాచ్. అంతే కదా పిల్లలు, దే వాంటెడ్ టు ల్యాచ్ ఫర్ టు కామ్ డౌన్ దెమ్ సెల్ఫ్స్ ఆర్ టు రీఅష్యూరెన్స్ ఆర్ టు ఫీల్ సేఫ్ ఆర్ మదర్ దగ్గర వామ్త్నెస్ని ఫీల్ అవ్వడానికి. సో నేను ఏం చేస్తున్నానంటే నేను తనకి దూరంగా లేను అనే ఆ ఫీలింగ్ రావడానికి అని చెప్పి నా పర్ఫ్యూమ్ని తన డ్రెస్సెస్కి స్ప్రే చేసి పంపిస్తున్నాను అనమాట, కొంచెం లైట్గా. సో దట్ ఓకే మా అమ్మ నాతోనే ఉంది, నా దగ్గరే ఉంది అనే ఫీల్ అవ్వడానికి. ఎందుకంటే మదర్ యొక్క ఆ స్మెల్ని కూడా వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అంటే దాన్ని సేఫ్గా ఫీల్ అవుతారు. ఓకే మా మదర్ ఈస్ హియర్ అని చెప్పి. సో అందుకని నేను నా పర్ఫ్యూమ్ని లిటిల్ బిట్ తన బట్టలకి స్ప్రే చేసి పంపిస్తున్నాను. చూడాలి అది ఆ ట్రిక్ ఎంత వరకు పనిచేస్తుందో తెలీదు. అండ్ నాకు తెలిసి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనే అనిపిస్తుంది. ఇట్స్ బీన్ 7 days. టాగేస్ మోటార్ దగ్గరికి ఇంకొక అబ్బాయి వస్తున్నాడు అనమాట. అబ్బాయికి 1 year 2 months అలా ఉంటుంది. ఆ అబ్బాయి 8 weeks నుంచి వస్తున్నాడు, ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. వాళ్ళ నాన్న ఎవ్రీడే వస్తున్నాడు, ఒక 2 hours 1 hour అలా. మాకు తెలీదు సంస్కృతి ఎన్ని రోజులు టైం తీసుకుంటుందో. నాకు ఇంకా 2 months టైం ఉంది ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి. ఐ హోప్ అండ్ ఐ విష్ ఇట్ షుడ్ బి బెటర్. ఎందుకంటే సంస్కృతి కూడా మెంటల్గా హ్యాపీగా ఉండాలి అక్కడ ఆడుకోవడానికి. షీ షుడ్ నాట్ ఫీల్ ప్రెషర్. అందుకని నెక్స్ట్ వీక్ ఏంటంటే రవీంద్ర లీవ్ తీసుకుంటున్నాడు అనమాట. లీవ్ తీసుకొని స్లోగా అలవాటు చేయించాలి అని చెప్పి.
అంటే నేను ఒక్కదాన్ని మేనేజ్ చేయడం వల్ల ఇంటి దగ్గర ఏంటంటే నా దగ్గరే ఉండడం వల్ల పాలు తాగడానికి వచ్చేస్తుంది తను నా దగ్గరికి. సో నెక్స్ట్ వీక్ అందుకే రవీంద్ర లీవ్ తీసుకొని ఎక్కువ రవీంద్ర మేనేజ్ చేసేలాగా స్లోగా తనకి ల్యాచింగ్ని డిటాచ్ చేద్దామని చెప్పి చూస్తున్నాం అనమాట. తను ఎప్పుడైతే మిల్క్ కోసం ఏడుస్తుందో నేను మిల్క్ పంప్ చేసి రెడీగా పెడతాను, అప్పుడు రవీంద్ర ఇస్తాడనమాట. ఐ నో ఇట్ విల్ బీ డిఫికల్ట్ బికాస్ వీ హ్యావ్ బీన్ ట్రయింగ్ దిస్ ఫ్రమ్ లాస్ట్ 1 వీక్. కానీ చాలా కష్టంగా ఉంది. డబ్బాలో పాలు అస్సలు తాగట్లేదు సంస్కృతి, అస్సలు తాగట్లేదు. ఆ డబ్బాని చూపిస్తేనే మిల్క్ డబ్బాని పక్కన ఇసిరేస్తుంది అనమాట. తనకి అర్థమై ఉంటుంది అనుకుంటా, నాకు ఇందులోంచి పాలు ఇచ్చేసి ఇంకా మా అమ్మ నాకు పాలు ఇవ్వదని చెప్పేసి అసలు తీసుకోవట్లేదు డబ్బా పాలు. సో అందుకే నెక్స్ట్ వీక్ రవీంద్ర లీవ్ తీసుకుంటున్నాడు అనమాట. తను ఎప్పుడైతే పాల కోసం ఏడుస్తుందో నేను అప్పుడు కొంచెం దూరంగా వెళ్ళి రవీంద్ర మేనేజ్ చేసేలాగా. అండ్ డే టైంలో కొంచెం ఫ్రీక్వెన్సీ అయితే తగ్గించాను నేను, నైట్ టైంలో పాలిస్తున్నాను ఎప్పట్లాగానే. సో తనకి అంటే తనకి అలా అది అలవాటు చేపిద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్గా నేను ఇంతకుముందు పార్క్లో ఉండి మీతో మాట్లాడాను కదా, దాని తర్వాత నాకు ఇమీడియట్గా కాల్ వచ్చిందనమాట, టాగెస్ ముట్టర్ దగ్గర నుంచి ఏడుస్తుందని చెప్పి. నేను అప్పటి వరకు వెయిట్ చేశాను. నేను కాల్ రాగానే నేను రవీంద్రకి కాల్ చేస్తే వచ్చి ఇద్దరిని పికప్ చేసుకున్నాడు అనమాట. చూడండి అంత ఏడ్చిందో, మొహం వాసిపోయింది, ఇంకా ఎక్కిళ్ళు వస్తానే ఉన్నాయి పాపం. ముక్కు బుగ్గలన్నీ ఎర్రగా అయిపోయాయి ఏడ్చి. నేను రవీంద్ర రాగానే తీసుకురావడానికి ఇద్దరు మాస్కులు తీసి వస్తుంది అసలు మేమా కాదా అని చెప్పి చూస్తుంది, మొహంకి వెళ్ళి మేమా కాదా అని చెప్పి. అలానే ఇంకా డౌట్ వచ్చినట్టుంది, మాస్కులు 2 పీకి చూస్తుంది అనమాట మావి. సో నేను మీకు ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టుగా అసలు ఈ టాగెస్ ముట్టర్ ఎవరు, ఆర్ ఎల్స్ ఈ కిండర్ క్రిప్పే ఏంటి, యుగెండామ్ట్ ఎవరు అని చెప్తాను అన్నాను కదా, అది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ టాగెస్ ముట్టర్ ఎవరు, టాగెస్ ముట్టర్ అంటే మీనింగ్ ఏంటి అసలు? టాగెస్ ముట్టర్ అంటే, టాగెస్ అంటేనేమో డే అనమాట, ముట్టర్ అంటే మదర్, అంటే డే టైంలో కేర్ చేసే మదర్ అనమాట, టేక్ కేర్ చేసే మదర్ అనమాట. అందుకే తనకి టాగెస్ ముట్టర్ అని పేరు వచ్చింది. అంటే వర్కింగ్ కపుల్ అయితే ఒకవేళ తన దగ్గర జాయిన్ చేసి వెళ్తారు కదా, తను డే టైంలో టేక్ కేర్ చేస్తుంది కాబట్టి తనకి టాగెస్ ముట్టర్ అని పేరు వచ్చిందనమాట. అండ్ కిండర్ క్రిప్పే ఏంటి, కిండర్ క్రిప్పే అంటే ఏంటంటే డే కేర్ సెంటర్. డే కేర్ సెంటర్ అంటే అది నార్మల్గా అందరికీ తెలిసిందే కదా. క్రిప్పే ఏంటంటే దానికి పర్టికులర్ ఏజ్ గ్రూప్ అనమాట. 3 years వరకు కిండర్ క్రిప్పేలో ఉంటారు, 3 years తర్వాత కిండర్ గార్డెన్కి వెళ్తారనమాట వాళ్ళు. దాన్ని కిండర్ క్రిప్పే అంటారు, డే కేర్ సెంటర్ని కిండర్ క్రిప్పే అంటారనమాట. సో టాగెస్ ముట్టర్ కాకుండా టాగెస్ ఫాటర్ కూడా ఉంటారండి. టాగెస్ ఫాటర్ అంటే డే ఫాదర్ అనమాట, అంటే డే టైంలో టేక్ కేర్ చేయడానికి ఫాదర్స్ కూడా ఉంటారనమాట, మదర్సే కాకుండా. అంటే జెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళని టాగెస్ ఫాటర్ అంటారనమాట. బట్ నేను చూసిన వరకు అయితే మ్యాక్సిమం టాగెస్ ముట్టర్సే ఉన్నారు, టాగెస్ ఫాటర్ చాలా తక్కువ. సో ఇప్పుడు నేను మీకు డిఫరెన్స్ చెప్తాను టాగెస్ ముట్టర్కి టాగెస్ ఫాటర్కి మధ్యలో, టాగెస్ ముట్టర్కి అండ్ దెన్ కిండర్ క్రిప్పేకి మధ్యలో డిఫరెన్స్ చెప్తాను మీకు. టాగెస్ ముట్టర్ ఏంటంటే తన ఒక్కతే మేనేజ్ చేస్తుంది, ఆర్ ఎల్స్ తనకి సపోర్ట్గా ఇంకొకరిని తీసుకోవచ్చు మ్యాక్సిమం. సో 1 or 2 people మ్యాక్సిమం మేనేజ్ చేస్తారనమాట. వాళ్ళు ఏంటంటే లిమిటెడ్ కిడ్స్ని తీసుకుంటారు, లిమిటెడ్ బేబీస్ని తీసుకుంటారనమాట. మ్యాక్సిమం 4 or 5 బేబీస్ని తీసుకుంటారు. ఒకవేళ ఇద్దరు కనుక మేనేజ్ చేసేటట్టయితే 7 or 8 బేబీస్ని తీసుకుంటారు. బట్ కిండర్ క్రిప్పేలో ఏంటంటే నెంబర్ 30-40 కూడా ఉండొచ్చు బేబీస్. అండ్ అదేంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మేనేజ్ చేస్తారనమాట, 7 or 8 or 10 people కూడా మేనేజ్ చేస్తారు డే కేర్ సెంటర్లో ఉండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే టాగెస్ ముట్టర్ ఏంటంటే తను ఓన్గా తన ఇంట్లోనే ఉండి రన్ చేసుకోవచ్చు. బట్ దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. తను పిల్లల్ని మేనేజ్ చేయడానికి ఇంత స్క్వేర్ మీటర్ ఇల్లు అయి ఉండాలి, సపరేట్ రూమ్ ఉండాలి వాళ్ళకి నిద్రపుచ్చడానికి, అండ్ హాల్ కూడా ఇంత పెద్దగా ఉండాలి, ఇంత క్వాడ్రాట్ మీటర్ ఇంత స్క్వేర్ మీటర్ అయి ఉండాలి. ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకు కూడా. బట్ తను ఇంట్లోనే మేనేజ్ చేసుకోవచ్చు టాగెస్ ముట్టర్ అనే. బట్ డే కేర్ సెంటర్ ఏంటంటే వాళ్ళకి ఒక పర్టికులర్ ఆఫీస్ ఉంటుంది, సపరేట్ స్కూల్ లాగా ఉంటుంది అనమాట, అక్కడ మేనేజ్ చేస్తారు వీళ్ళు. నేను మా టాగెస్ ముట్టర్ని చూశానమాట. నేను సంస్కృతికి ఐన్గెవోనింగ్ సైట్లో వెళ్ళాను కదా, ఐన్గెవోనింగ్ సైట్ అంటే ఏంటో చెప్పాను కదా ఇంతకుముందే మీకు. నేను ఐన్గెవోనింగ్ సైట్లో వెళ్ళానమాట. తను ఎంత బాగా చూసుకుంటుందంటే సంస్కృతినే కాదు అక్కడున్న పిల్లల్ని. అసలు నేను నా బేబీ గురించి నేను అసలు వర్రీ అవ్వాల్సిన పని లేదనమాట, అంత బాగా చూసుకుంటుంది తను అసలు పిల్లల్ని. యాక్చువల్గా అయితే సంస్కృతితో పాటు నేను వెళ్ళాను కదా అక్కడికి, తను పెట్టే ఫుడ్ కానీ తను పెట్టే ఫుడ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళ గార్డెన్ కూడా ఉంది, ఆ గార్డెన్లోని ఫ్రెష్ వెజిటబుల్స్ వస్తాయి.
ఆ వెజిటబుల్స్ పెడుతుంది, వాళ్ళకి మీట్ పెడుతుంది, మనం ఏది చెప్తే అదే పెడుతుంది అనమాట. ఒకవేళ మనం పోర్క్ బీఫ్ ఇవన్నీ మేము తినో మా పిల్లలకు కూడా పెట్టొద్దు అంటే పెట్టదు, ఓన్లీ చికెను, ఎగ్స్ ఆరెల్స్ ఫిష్ ఇలాంటివే పెడుతుంది అని వెజిటబుల్స్ పెడుతుంది అనమాట. అండ్ దెన్ తను ఎంత బాగా ఉంటుందంటే టాగేస్ ముట్రో, లిటరల్లీ అక్కడ ఉన్న పిల్లలందరూ తనని అమ్మ అని పిలుస్తున్నారు, మామ అంటారనమాట. మామ అంటే అమ్మ అని, వాళ్ళందరూ మామ అని పిలుస్తుంటే నేను లిటరల్లీ షాక్ అయ్యా, అసలు భలే పిలుస్తున్నారే మామ అని చెప్పి అని. అందులో అంటే తన దగ్గర ఉన్న గ్రూప్లో 2 పిల్లలు వాళ్ళకి 2nd మంత్ ఉన్న దగ్గర నుంచి వస్తున్నారంట తన దగ్గరికి. 2nd మంత్ అంటే పుట్టిన దగ్గర నుంచి అనుకోండి. ఇంకా వాళ్ళ పేరెంట్స్ 2nd మంత్ జాయిన్ చేయించారంట వాళ్ళ పిల్లల్ని. వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎందుకు జాయిన్ చేయించారో తెలియదు మనకి బ్యాక్గ్రౌండ్లో. బట్ 2nd మంత్ నుంచి వస్తారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మామ అని తన్న కూడా అడుగుతారంట టాగేస్ ముట్రని, ఆ మామ దగ్గరికి వెళ్తా అని అడుగుతారంట. అంతే కదా, డే మొత్తం టేక్ కేర్ చేస్తూ నైట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకున్నంత మాత్రాన తను తినని మర్చిపోలేదు కదా. సో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మామ సిల్కే మామ, తన పేరు సిల్కే అనమాట, మామ అని అడుగుతారంట వాళ్ళ పేరెంట్స్ని కూడా. అసలు నాకు భలే అనిపించింది తను చూసే విధానం కానీ, ఆ పిల్లలు మామ అని పిలుస్తుంటే. వాళ్ళందరికీ డైపర్స్ చేంజ్ చేస్తుంది ఒక పర్టికులర్ టైంలో లంచ్ పెడుతుంది, నిద్రపుచ్చుతుంది. 12 o'clock అయిందంటే వాళ్ళందరినీ నిద్రపుచ్చుద్ది అనమాట ఒక జోలపాట పాడి. అసలు నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా నేను అక్కడ కూడా వీడియో తీద్దాం అనుకున్నా అందరినీ, బట్ తెలియదు కదా వాళ్ళ పేరెంట్స్ నచ్చుతుందో లేదో పిల్లల్ని వీడియో తీస్తే. సో టాగేస్ ముట్రో ఏం చెప్పిందంటే, పిల్లల్ని వద్దులే, వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో తెలియదు కదా పేరెంట్స్కి, బట్ నాకు ఇష్టం, నేను సోషల్ మీడియాలో రావడానికి నాకు ప్రాబ్లం ఏం లేదు, నాకు ఇష్టమే, సో నన్ను వీడియో తీయమని చెప్పింది అనమాట. సో నేను అందుకే టాగేస్ ముట్రోని ఒకదాన్నే వీడియో తీసాను అనమాట, సంస్కృతితో వేరే వాళ్ళని ఎవరిని తీయకుండా. అండ్ దెన్ కిండర్ క్రిప్పే ఏంటంటే, చెప్పాను కదా ఆల్రెడీ గ్రూప్ ఆఫ్ కిడ్స్ ఉంటారు అక్కడ, 30 or 40 కిడ్స్ ఉంటారు మ్యాక్సిమం. ఒక డ్రాబ్యాక్ ఉందన్నమాట టాగేస్ ముట్రో దగ్గర. అదేంటంటే వీళ్ళు మ్యాక్సిమం హాఫ్ డేనే చూసుకోగలుగుతారు, ఆర్ఎల్స్ వీళ్ళు హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనమే మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మ్యాక్సిమం ఒక్కళ్ళే మేనేజ్ చేస్తారు కాబట్టి, వీళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు లేకపోతే వింటర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఆ 1 month మన దగ్గరే ఉంటారు పిల్లలు. ఆ టైంలో మనకు 1 month హాలిడేస్ కావాలంటే దొరకవు కదా ఆఫీస్ తరపున. సో అదొకటే డ్రాబ్యాక్ అనమాట. బట్ వీళ్ళ దగ్గర కిండర్ క్రిప్పే దగ్గర ఎలా ఉంటుందంటే, ఒకళ్ళు కాకపోయినా సరే ఒకళ్ళు లీవ్లో ఉన్నా ఇంకా వేరే వాళ్ళు ఉంటారు మేనేజ్ చేయడానికి. సో అప్పుడు మన పిల్లల్ని మనకి ఇచ్చారనమాట వాళ్ళు, మీ పిల్లల్ని తీసుకెళ్ళండి 1 month మేము హాలిడేస్లో ఉన్నాం అని చెప్పి. సో ఇది ఒకటే డ్రాబ్యాక్ అనమాట టాగేస్ ముట్రో దగ్గర. అదర్ దెన్ దట్ చాలా బాగుంది టాగేస్ ముట్రో దగ్గర, బాగుంటుంది కిండర్ క్రిప్పే. అంటే కేరింగ్ మాత్రం సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. అంటే అక్కడ ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ పిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కువ మంది ఉంటారు కేర్ చేయడానికి. ఇక్కడ తక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి ఒక్కతే ఉంటుంది కేర్ చేయడానికి. బట్ కేరింగ్ మాత్రం ఈక్వాలిటీగా ఉంటుంది అనమాట. అండ్ దెన్ అసలు యుగండామ్ట్ ఎవరు? ఈ యుగండామ్ట్ అని చెప్పాను కదా, యుగండామ్ట్ అంటే మీనింగ్ ఏంటంటే యూత్ వెల్ఫేర్ సెంటర్ అనమాట. ప్రతి సిటీకి యూత్ వెల్ఫేర్ సెంటర్ ఉంటుంది, దీన్ని యుగండామ్ట్ అంటారనమాట. మీరు గూగుల్లో కొట్టి చూడండి, మీ సిటీ నేమ్ కొట్టి యుగండామ్ట్ అని కొట్టి చూడండి గూగుల్లో, మీకు వచ్చేస్తుంది. అంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు ఆ మీ సిటీలో ఉన్న యుగండామ్ట్ని మీరు వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి చెప్పండి, ఇలా మా పిల్లల్ని టాగేస్ ముట్రో దగ్గర కానీ లేకపోతే కిండర్ క్రిప్పేలో కానీ జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నాం అని అంటే వాళ్ళు మీకు ఒక అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. అపాయింట్మెంట్ బుక్ చేసి రమ్మంటారు వాళ్ళని మీ దగ్గరికి. మిమ్మల్ని వాళ్ళ దగ్గరకు రమ్మంటారు. వెళ్ళిన తర్వాత మీరు ఎలిజిబులా కాదా చెప్తారనమాట. అంటే మీరు యాక్చువల్గా అయితే యుగండామ్ట్ వాళ్ళు ఎందుకు పిక్చర్లోకి వస్తారంటే, వీళ్ళు కూడా మనకి టాగేస్ ముట్రోకి అండ్ దెన్ కిండర్ క్రిప్పేకి వీళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది, మన కంట్రిబ్యూషనే కాకుండా. అంటే మనం కొంత పే చేస్తాము, అండ్ దెన్ యుగండామ్ట్ వాళ్ళు యూత్ వెల్ఫేర్ సర్వీస్ వాళ్ళు కొంత పే చేస్తారనమాట కిండర్ క్రిప్పేస్కను టాగేస్ ముట్రోకి. సో వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసినప్పుడు మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి రమ్మని చెప్పిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ పిన్ కోడ్ కొడతారు. మీ పిన్ కోడ్ కొట్టి మీకు దగ్గరలో ఉన్న టాగేస్ ముట్రోలు కానీ లేకపోతే కిండర్ క్రిప్పేస్ కానీ చెప్తారు, వీళ్ళు ఉన్నారు మీ దగ్గరలో, వీళ్ళకి అప్లై చేసుకోండి, ఎవరి దగ్గర అయితే ఫ్రీ సీట్ ఉంటే వాళ్ళు మీకు రిటర్న్ మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారని చెప్పి చెప్తారనమాట వాళ్ళు. సో అలా మీకు అడ్రస్ ఇచ్చిన తర్వాత, మీకు దగ్గరలో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీ ఇన్కమ్ డీటెయిల్స్ అడుగుతారు వాళ్ళు. మీ ఇన్కమ్ డీటెయిల్స్ అడిగి మీకైతే ఎంత ఇన్కమ్ ఉంది, అండ్ దెన్ వాళ్ళు ఎంత సపోర్ట్ చేయగలుగుతారో మీ ఇన్కమ్ని బట్టి, వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది మీ ఇన్కమ్ని బట్టి వ్యారీ అవుతుంది అనమాట. మీరు ఒకవేళ కొంచెం ఎక్కువ ఇన్కమ్ ఉంటే మీకు ఒకవేళ వాళ్ళు తక్కువ కంట్రిబ్యూట్ చేస్తారు, తక్కువ ఇన్కమ్ ఉంటే ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తారనమాట. ఒకవేళ మీరు జాబ్ చేయకపోయినా సరే వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటుంది ఈ టాగేస్ ముట్రోకి కానీ అంటే ఆర్ఎల్స్ కిండర్ క్రిప్పేకి కానీ. అలా కాకుండా మీకు పిల్లలు ఎక్కువ ఉన్నా కానీ, ఒకవేళ 5-6 members ఉన్నారనుకోండి మీ కిడ్స్ కానీ పిల్లలు కానీ,
అప్పుడు కూడా నేను ఎక్కువ ఇంతమంది పిల్లల్ని మేనేజ్ చేయడం నాకు కష్టం అవుతుంది, సో నేను మా పిల్లల్ని టాగెస్ ముట్రకు పంపించాలనుకుంటున్నా, నేను వర్క్ చేయకపోయినా ఇంట్లోనే ఉంటున్నా సరే నేను టాగెస్ ముట్రకు కానీ లేకపోతే, ఎందుకంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్, ఒకవేళ హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కిండర్ గార్డెన్ కానీ కిండర్ క్రిప్పేస్ కానీ టాగెస్ ముట్టర్ కానీ దొరకడం అంత ఈజీ కాదనమాట. ఎందుకంటే ముందు వర్క్ చేసే కపుల్కి ప్రిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళని మేనేజ్ చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి. సో ఇంట్లో వర్క్ చేయకుండా ఇంట్లో ఉండే ఉమెన్ వాళ్ళకి తక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. మీరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీ పిల్లల్ని మీరు మేనేజ్ చేసుకోవచ్చని. అలాంటి కేసెస్లో ఏంటంటే మీకు ఒకవేళ ఎక్కువ మంది పిల్లలు ఉండి మీరు హౌస్ వైఫ్ అయినా సరే మీకు ఎక్కువ మంది పిల్లలు ఉండి మేనేజ్ చేయలేనప్పుడు మీరు వాళ్ళకి చెప్పొచ్చు, మాకు 4 పిల్లలు ఉన్నారు, ఇంతమంది పిల్లలు నేను మేనేజ్ చేయడం నాకు కష్టం అవుతుంది అని చెప్తే వాళ్ళు అప్పుడు మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే వర్కింగ్ కపుల్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో మీకు కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అప్పుడు మీకు సో మీ ఇన్కమ్ని బట్టి వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేస్తారు, వాళ్ళు ఎంత పే చేస్తారని చెప్పి. దానికి ఒక లిస్ట్ ఉందన్నమాట. ఆ లిస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా. యాక్చువల్గా అయితే కిండర్ క్రిప్పేస్ కానీ కిండర్ గార్డెన్స్ కానీ జాయిన్ చేయించడం మన ఇండియాలో లాగా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి కిండర్ గార్డెన్ సెలెక్ట్ చేసుకొని మనం డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడడం కుదరదనమాట. ఇక్కడ ప్రతి సిటీకి ఒక వెబ్సైట్ ఉంటుంది. కిటా పోర్టల్ న్యూరంబర్గ్ అని, కిటా పోర్టల్ కార్ల్స్రూహే అని, కిటా పోర్టల్ మ్యూనిక్ అని చెప్పి ప్రతి సిటీకి ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీరు అన్మెల్డ్ అవ్వాలి. అందులోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయ్యి మీకు నచ్చిన మీ పిన్ కోడ్ కొట్టిన తర్వాత మీకు మీ అడ్రస్కి ఆ వెబ్సైట్లో మీ పిన్ కోడ్ కొడితే మీ అడ్రస్కి దగ్గరలో ఉన్న కిండర్ గార్డెన్స్ అన్నీ చూపిస్తుంది ఆ వెబ్సైట్లో. చూపించిన తర్వాత మీకు నచ్చింది అందులో వాళ్ళు చూపిస్తారు కూడా సీట్స్ అవైలబుల్గా ఉన్నాయా లేకపోతే ఆల్రెడీ అన్నీ ఫిల్అప్ అయినాయి అని కూడా చూపిస్తారు ప్రతి కిండర్ గార్డెన్కి. మీకు దగ్గరలో ఉన్న కిండర్ గార్డెన్స్ సెలెక్ట్ చేసుకొని ఆర్ కిండర్ క్రిప్పేస్ కానీ సెలెక్ట్ చేసుకొని టాగెస్ ముట్టర్స్ ఉంటారు అందులో, ఓన్లీ కిండర్ క్రిప్పే అండ్ కిండర్ గార్డెన్సే అనమాట. సెలెక్ట్ చేసుకొని మీరు ఫ్రీ ప్లేసెస్ ఉన్న కిండర్ గార్డెన్ సెలెక్ట్ చేసుకొని మీరు రిజిస్టర్ అయ్యి వాళ్ళకి అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడు వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. వాళ్ళ దాంట్లో ఫ్రీ ప్లేసెస్ ఉన్నా లేకపోతే ఎవరైనా ఫ్యూచర్లో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నా ఆ ప్లేస్ కనుక ఫ్రీ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, ఓకే మీ బేబీని ఇక్కడ జాయిన్ చేయించవచ్చు అని చెప్పి. బట్ టాగెస్ ముట్టర్కి ఏంటంటే మనం సపరేట్గా గూగుల్లోనే కొట్టి చూసుకోవాలి టాగెస్ ముట్టర్ నియర్ బై యూ అని, ఆర్ యుగెన్ డామ్ని కాంటాక్ట్ అవ్వాలి టాగెస్ ముట్టర్కి అయితే. బట్ కిండర్ క్రిప్పే కానీ కిండర్ గార్డెన్కి ఏంటంటే కిటా పోర్టల్కి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి మనం. ప్రతి సిటీకి ఉంటుంది అనమాట కిటా పోర్టల్ అనేది. సో ఇప్పుడు నేను మీకు ఒక లిస్ట్ చూపిస్తాను. ఆ లిస్ట్లో మన ఇన్కమ్ని బట్టి యుగెన్ డామ్ట్ వాళ్ళు ఎంత పే చేస్తారు మనకు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఈ లిస్ట్లో ఒకసారి. సో మాకు యుగెన్ డామ్ట్ నుంచి వచ్చిన లిస్ట్ ఇదేనండి. అంటే మా ఇన్కమ్ని బట్టి ఆర్ఎల్స్ ఒక ఫ్యామిలీ ఇన్కమ్ని బట్టి వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేస్తారని చెప్పి. అండ్ ఈ లిస్ట్ ప్రతి సిటీకి ఆర్ ప్రతి బుండెస్లాడన్కి వ్యారీ అవ్వచ్చు. అండ్ దెన్ ఈ లిస్ట్ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే వీళ్ళు టాగెస్ ముట్టర్కి కిండర్ క్రిప్పేకే కాకుండా కిండర్ గార్డెన్ కూడా కంట్రిబ్యూషన్ ఉంటుంది వీళ్ళది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చారు ఇక్కడ అబ్ద్రయ్యారన్ అని కూడా. అండ్ దెన్ మీరు ఈ లిస్ట్లో చూస్తే మొత్తం 6 కాలమ్స్ ఉన్నాయన్నమాట. 6 కాలమ్స్లో మనం లాస్ట్ కాలంలో చూస్తే ఐన్ కామన్ హౌస్ హాల్స్ గెమైన్షాఫ్ట్ అంటే ఒక హౌస్ హోల్డ్ యొక్క జనరల్ ఇన్కమ్ ఎంత ఉంటుందని చెప్పి కాలంలో ఇచ్చారు. 1700 యూరోస్, 2200 యూరోస్, 2700 యూరోస్ అని చెప్పి. అండ్ దెన్ మీరు ఫస్ట్ రోలో చూస్తే టేగ్లిష్ బెట్రాయింగ్స్ సైట్ అని చెప్పి, ఓకెంట్లిష్ బెట్రాయింగ్స్ సైట్ అని చెప్పి, అంటే ఒక రోజు టేక్ కేర్ చేస్తే లేకపోతే వీక్లీ టేక్ కేర్ చేసే అవర్స్ లేకపోతే మంత్లీ టేక్ కేర్ చేసే అవర్స్ అని చెప్పి కాలం రోస్లో ఇచ్చారు. ఐన్ బిస్ Zweipunkt 99 స్టుండెనా అంటే 1 to 3 అవర్సా లేకపోతే 3 to 5 అవర్సా లేకపోతే 5 to 7 అవర్సా అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ అని చెప్పి. ఈ అవర్స్ని బట్టి ప్రైస్ వ్యారీ అయ్యింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5th కాలం తీసుకుందాం. మొత్తానికి తీసుకుంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు టేగ్లిష్ జీబెన్ స్టుండెనా అనుకోండి, అంటే పర్ డే మీరు ఫ్రమ్ 7 అవర్స్ అంటే అక్కడ ఇద్దాం అనుకుంటున్నారు మీ బేబీని కేర్ చేయడానికి అని చెప్పి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు చూస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ మీది కనుక మీ ఇన్కమ్ బిలో 1700 యూరోస్ అయితే మీరు పే చేయాల్సిన పని లేదనమాట. ఉంటర్ ద్రయ్యారని కానీ అబ్ద్రయ్యారని కానీ, అంటే బిలో 3 years కానీ అబోవ్ 3 years కానీ మీ ఇన్కమ్ కనుక 1700 యూరోస్ ఉంటే మీరు ఏం పే చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీ ఇన్కమ్ కనుక 2200 యూరోస్ ఉంటే మీరు బిలో 3 years అయితే మీ బేబీ 46 యూరోస్ పే చేయాలి, అబోవ్ 3 years అయితే 96 యూరోస్ పే చేయాలన్నమాట. ఒకవేళ మీ ఇన్కమ్ 2700 యూరోస్ ఉంటే బిలో 3 years అయితే 92 యూరోస్, అబోవ్ 3 years అయితే 192 యూరోస్ పే చేయాలన్నమాట. అండ్ దెన్ మీరు చూసుకోండి ఇక్కడ లిస్ట్ ఉంది కదా. అండ్ ఈ ప్రైస్ లిస్ట్ ఏంటంటే వితౌట్ ఫుడ్ అనమాట. వితౌట్ ఫుడ్ ఆర్ స్నాక్స్ ఆర్ డ్రింక్స్ అనమాట. ఇంకా దానికి ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ అవ్వచ్చు.
అండ్ దెన్ ఈ లిస్ట్ అనేది మేము ఉండే సిటీలో కాల్స్ట్రూహేలో మాకు వచ్చిన లిస్ట్ అండి ఇది. అండ్ ఇది ఇట్ మే వ్యారీ బుందెస్లాడెన్ టు బుందెస్లాడెన్ వ్యారీ అవ్వచ్చు ఇది. సో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి బెటర్. మీరు దీన్ని బట్టి మేమేం చెప్పదలుచుకున్నాం అంటే మీరు మీ బేబీని కానీ మీ కిడ్ని కానీ కిండర్ క్రిప్పే ఆర్ కిండర్ గార్డెన్లో జాయిన్ చేస్తున్నప్పుడు మీరు బెటర్ గో అండ్ కాంటాక్ట్ యుగెండామ్ట్. దెన్ దే విల్ సజెస్ట్ యూ. అంటే మీరు ఎంత పే చేయాలి, వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేస్తారని చెప్పి మీ ఇన్కమ్ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. సో అది నేను బుందెస్లాడెన్ టు బుందెస్లాడెన్ వ్యారీ అవ్వచ్చు అని చెప్పాను కదా. అది ఎందుకు చెప్పానంటే యాక్చువల్గా నార్త్ సైడ్ చూసుకుంటే కొన్ని బుందెస్లాడెన్స్లో అసలు కిండర్ గార్డెన్స్ కానీ కొన్ని కిండర్ క్రిప్పేస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఇది వ్యారీ అవుతుంది ఎవ్రీ స్టేట్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ బాడెన్-württembergలో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు, బవేరియాలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు, అండ్ దెన్ పక్కన నైబర్ స్టేట్లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు. సో మీరు వెళ్ళి కాంటాక్ట్ అయితే యుగెండామ్ట్ మీరున్న సిటీలో వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. అంటే మీరు వాళ్ళు ఎంత పే చేయాలని చెప్పి బెటర్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం. నేను మీకు ఈ లిస్ట్ చూపించడానికి గల కారణం ఏంటంటే అసలు కొంతమందికి తెలీదు అంటే యుగెండామ్ట్ మనకి ఇట్లా కంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, బిలో 1700 ఒకవేళ మీ ఇన్కమ్ అయ్యి ఉంటే ఒకళ్ళే జాబ్ చేస్తే కనుక ఒకవేళ చూడండి మీరు జీరో అంటే నథింగ్, యూ నీడ్ టు పే నథింగ్ అనమాట. అది కిండర్ క్రిప్పే కానీ కిండర్ గార్డెన్ కానీ. అండ్ దెన్ నాకు కొన్ని మెసేజెస్ కూడా వచ్చాయి, అంటే కిండర్ గార్డెన్స్కి ఎలా అప్లై చేయాలి మీకు తెలుసా, ఇక్కడ కిండర్ క్రిప్పేస్కి ఎలా అప్లై చేయాలని చెప్పి. నేను దాని మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు అండ్ దెన్ రీసెంట్గా సంస్కృతి కోసం కూడా మేము కిండర్ క్రిప్పే కానీ టాగెస్ ముట్టర్ని కానీ వెతుకుతున్నప్పుడు మేము అంటే వీ హ్యావ్ గోన్ త్రూ దీస్ ఆల్ ప్రాసెసెస్ అనమాట. సో మాకు అందుకే అంటే ఇట్స్ బెటర్ వీ విల్ షేర్ దిస్ థింగ్ విత్ యూ అని అనిపించింది అనమాట మాకు. ఇక్కడ నేను మీతో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి షేర్ చేసుకోవాలి. అదేంటంటే జనరల్లీ యుగెండామ్ట్ వాళ్ళు ఫ్రమ్ 1 year నుంచి పే చేస్తారు మీకు పిల్లలకి. కానీ మీకు విదిన్ 1 yearలో కూడా సపోర్ట్ చేయాలి, మీకు పే చేయాలి అని అనుకున్నప్పుడు మీరు విదిన్ 1 yearలోనే మెటర్నిటీ హాలిడే ఫినిష్ చేసుకొని ఆఫీస్కి వెళ్తున్నట్టుగా ఒక లెటర్ తీసుకురావాలన్నమాట మీ వర్క్ ప్లేస్ నుంచి. మీరు ఒకవేళ విదిన్ 1 yearలో ఆఫీస్కి వెళ్తున్నట్టు అయితే అప్పుడు మీ బేబీని మీరు కిండర్ క్రిప్పేకి పంపించాలనుకున్నప్పుడు మీరు ఒక లెటర్ తీసుకురావాలన్నమాట మీ వర్క్ ప్లేస్ నుంచి. నేను విదిన్ 1 yearలోనే ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు మా బేబీకి సపోర్ట్ కావాలని చెప్పి. దెన్ యుగెండామ్ట్ విల్ పే ఫర్ యూ. సో మీరు చూసారు కదా ఇప్పుడు నేను లిస్టు యుగెండామ్ట్ వాళ్ళు మనకి ఎంత సపోర్ట్ చేస్తారని చెప్పి, ఎంత కంట్రిబ్యూట్ చేస్తారని చెప్పి. సో అదే అనమాట లిస్టు. అండ్ దెన్ మీరు చూసారు సంస్కృతి ఫస్ట్ రోజు ఎలా ఉంది, 3rd day ఎలా ఉంది, అండ్ దెన్ 7th day ఎలా ఉంది, ఏడుస్తుందని చెప్పాను కదా. తను ఇంకా స్టిల్ కంప్లీట్గా అయితే అడ్జస్ట్ అవ్వలేదు, బట్ మాకు తెలియదు ఇంకా తను ఎన్ని రోజులు తీసుకుంటుందో ఇలా అడ్జస్ట్ అవ్వడానికి. కొంచెం టైం పడుతుందనే అనిపిస్తుంది. ఏడుస్తుంది ఇంకా, తను ఎక్కువ టైం అయితే ఉండట్లేదు, బట్ కొంచెం బెటరు. టాగెస్ ముట్టర్ దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అంతకుముందు అసలు తన దగ్గరికి వెళ్ళేది కాదనమాట. తనకు కొంచెం అలవాటు అయింది ఇప్పుడు, బట్ మాకైతే తెలియదు ఎన్ని రోజులు పడుతుందో. మేబీ ఇంకా 4-5 weeks పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. అది గైస్, ఈ వీడియో నేను మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక హెల్ప్ అయితే ఆర్ఎల్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు షూర్గా హెల్ప్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ లైక్ అండ్ మీ కామెంట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.